ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రా. అమ్మ మామూలుగా ఏదైనా మనకు రాసి పెడితేనే మన జీవితం చాలా చక్కగా ఉంటది. అంతా భగవంతుడు రాస్తూ అంతేనండి. ఉంటాడు అని అంటారు. అందుకే అంటారు శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేసి. కొందరి జీవితాల్లో పెళ్లి అనేది చాలా అదేమంటారు ఒక అపురూపమైన కొత్త జీవితాన్ని ఇస్తది. కొందరి జీవితాల్లో అంధకారం చేసే జీవితాన్ని కొందరికి పెళ్లి అనేది ఇస్తుంది. సరే ఒకసారి ఆల్రెడీ పెళ్లి జీవితంలో నష్టపోయినాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఎవరిష్టం వాళ్ళది రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ మనం అనుకుంటాము సొసైటీ మారిపోయింది, ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే ఏం తప్పు లేదు అని. కానీ నిజంగా ఇదే సొసైటీ ఇప్పటికీ సెకండ్ మ్యారేజ్ చూసుకుంటే చాలా ఘోరంగా హీనంగా వెనకాల మాట్లాడడం, వాళ్ళని చూడడం, అది నిజంగా ఎంతవరకు కరెక్ట్? అసలు సెకండ్ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వస్తుందమ్మా? ఏదో ఒక తోడు, పిల్లలకు ఒక అండ, ఎందుకు అట్లా అంటే సొసైటీలో? ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకోవడము అనేది అది ఇండివిజువల్ చాయిస్ కదండి. కరెక్ట్. అవునా? ఇప్పుడు ఫస్ట్ ఎవరో వైఫో హస్బెండ్ ఎవరో విడిపోయారండి. లేదు ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చి అవును. ఆయన పోయాడు, లేకపోతే ఆవిడ పోయింది, లేదా మీ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు విడిపోయారు, ఇంకా వేరే ఆరోగ్యరీత్యా కూడా అతనికి బాగలేదు, సరే అతను అంటే family life కి మీరు బాగలేదు. డివోర్స్ లేకపోతే సరే. భర్త చనిపోవడం, Yeah. భార్య చనిపోవడం, ఏదో ఏ ఒక దాని వల్ల కారణాల వల్ల చేసుకోవచ్చు. వాళ్ళు విడిపోయారో మనకు అవసరం లేదు అనవసరం. కదా. Yes. అవసరం లేదు. అవును. నిజంగా భర్త అనారోగ్య కారణాల అవును. వల్ల చనిపోయినప్పుడు ఈ సొసైటీ వెళ్ళి అతన్ని ఏమన్నా హెల్ప్ చేసిందా? హెల్ప్ చేయలేదు. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య అలా మనస్పర్ధలు వచ్చి విడిపోయినప్పుడు లేదు అని కాదు, అది కాదు అని ఎవరు సర్ది చెప్పలేదు. ఓకే, అది మన బాధ్యత కాదని ఎవరైనా సరే వాళ్ళు అప్పుడు ఏం వదిలేశారు? వాళ్ళిద్దరి చాయిస్, వాళ్ళిద్దరికి ఏం మనస్పర్ధలు వచ్చారో, అవును. ఏం అడ్జస్ట్ అవ్వలేకపోయారో, అది వాళ్ళిద్దరి మధ్యన మనకు సంబంధం లేదు అనుకున్నారు. ఇది పట్టించు. మరి ఇప్పుడెందుకు రెండో పెళ్లి చేసుకుంటేనే మనకు అవసరమా? సొసైటీకి ఏమన్నా నష్టమా? అది. సరే సపోజ్ ఒక అమ్మాయి అండి ఉమ్. పెళ్లి చేసుకుంది, విడిపోయింది, దానివల్ల సొసైటీకి ఏం నష్టం? ఆమె పెళ్లి చేసుకున్నందువల్ల సూర్యుడు చంద్రుడు రావడం ఆగిపోతుందా? ఎండాకాలం రాదా? వర్షాకాలం రాదా? కాదు కదా. అంటే జనాలకి ఏమైందంటే కొంతమంది పనికి మాలిన బ్యాచ్ ఉంటుందండి. ఆ పనికి మాలిన బ్యాచ్కి ఏంటంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అనాలి. అనకపోతే వాళ్ళకి ఈ రోజు అంటే అందరూ కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకుండే లోపల నేను ఎవరికైనా ఏదైనా మంచి చేశానా, ఎవరికైనా సహాయం చేశానా, పోనీ నేను సహాయం లేకపోయినా సహాయం చేసే ఇల్లు చూపించానా అనేది కొంతమంది అనుకుంటారు. కొంతమంది అంటే ఈ రోజు నేను ఎన్ని కాపురాలు కూల్చాను, ఎంతమంది మధ్యలో చిచ్చు పెట్టాను, ఎంతమందిని బాధ పెట్టాను, అలాంటి టార్గెట్ సరే ఈ రోజు నా వల్ల 10 మంది ఏడిచారు, 10 కాపురాలు కూలిపోయినాయి, వాళ్ళిద్దరు పోట్లాట పెట్టుకున్నారు, నాకు హాయిగా ఉంటుంది అని కొంతమంది ఉంటుంది. అలాంటి బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే పని పాట లేదు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందువల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదండి. ఇప్పుడు అది ఇండివిజువల్ చాయిస్ కదా. ఏ కారణాల వల్ల విడిపోయిందో, ఏ కారణాల వల్ల వాళ్ళు భార్యాభర్తలు వేరయ్యారో అది వాళ్ళ చాయిస్ కదా. వాళ్ళకి ఎందుకు చెప్పండి? సో అనవసరంగా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కొడుకులు అదేంటి కోడళ్ళు వచ్చే వయసు, అల్లుళ్ళు వచ్చే వయసు, ఇప్పుడు ఎందుకు చేసుకున్నదంటే ప్రతి ఒక్కరికి ఈ సొసైటీలో మనం సమాధానం చెప్పాల్సి వస్తే మనం ఒక క్షణం కూడా ఉండలేము. నిజంగా జీవితకాలం మొత్తం నువ్వు వాళ్ళకి చెప్పనే సరిపోతుంది. ఇక నువ్వేం చేస్తావు? ఇప్పుడు మీరు అడిగారండి ఏమండి ఎందుకంటే రెండో పెళ్లి చేసి, ఏమండి నాకు ఏదో ప్రాబ్లం ఉంది చేసుకున్నా, సరే మళ్ళీ పక్కన వాళ్ళు అడుగుతారు, ఇంకొకరు అడుగుతారు, ఎంతమంది నా చెప్తారు? జీవితం అంతా మీ అందరికి సమాధానం చెప్పడమేనా? నాకు అవసరం లేదు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నందువల్ల నేనేదన్నా నష్టపోతే అది నేను కదా ఫేస్ చేస్తాను, మీకు అవసరం లేదు. కాబట్టి రెండవ పెళ్లి నేనైతే 100% రెండవ పెళ్లి చేసుకోవడానికి 100% సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ సొసైటీలో అంటే మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టము. అంటే ఏ విధంగానైనా సొసైటీ పరంగా కానీ, కొంతమంది పనికి మాల బ్యాచ్ ఉంటారు చూడండి, ఆమె ఏదో ఆఫీసులో పనుండి లేటుగా వచ్చినా కూడా ఎందుకో లేటుగా వచ్చింది, ఆఫీసులో పాపం కలిగ్ మంచి మనసు పదండి మేడం చీకటికి పడింది కదా మీ ఇంటి దాకా వదులుతారంటే, కొంతమంది అదే పనిగా గోడలంబడి బాల్కన్లో నిల్చుంటారు, ఇంకేంటి రాలేదు ఇప్పుడు ఎవరో ఈ రోజు ఎవడో ఒకడు దింపుతాడని చెప్పేసి చూసేవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగో ఈ రోజు ఎవరినో ఎండబెట్టుకొని తీసుకొచ్చింది, ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇవన్నీ మాట్లాడుకుంటే బ్యాచ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళందరినీ ఫేస్ చేయాలి. ప్లస్ ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, ప్లస్ బయటకు పోయి పని చేయాలి. మీకు తెలుసు ఒక ఆడది బయటికి వెళ్ళి పని చేసిందంటే ఎటువంటి మనుషులను ఎదుర్కోవాలో, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో చేసే వాళ్ళకి మాత్రమే ప్రతి చోట ఉంటుందండి. అది అంటారు కదా, ఎక్కడైనా ఆఫీసులలో ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. మగవాళ్ళు ఎక్కడ ఉంటే
అక్కడ ఆడవాళ్ళకి సమస్యలే. అలా సమస్యలు లేకుండా ఏదన్నా ఒక ఆడది ఒక చోట పని చేసిందంటే నిజంగా ఆ మేనేజ్మెంట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా. వాళ్ళని మనం చాలా గౌరవించాలి. 99.9% ఒకవేళ ఒక సెక్షన్లో ఒక అమ్మాయి ఉండి 10 మంది చుట్టూ మగవాళ్ళు ఉంటే 9 మంది మగవాళ్ళు మాత్రం ఆమె గురించి నెగిటివే మాట్లాడతారు. ఒక్కరు ఎవరైనా మంచి మనసుతో పాపం ఎందుకు విడిపోయిందో, ఒంటరిగా బతుకుతుంది కదా, నేనేమన్నా హెల్ప్ చేద్దామని మంచి మనసుతో ఉన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరిని వీళ్ళు చెడగొడతారు. ఈ 9 మంది ఏంట్రా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఏం సంగతి, అసలు అతని పాపం ఏమీ ఉండదు. ఒక చెల్లిగానో ఒక అక్కగానో పోనీ అవన్నీ రిలేషన్ లేకుండా ఒక సాటి మనిషి కదా, ఒక ఆడది పాపం ఒక చంటి పిల్లని పెట్టుకొని బతుకుతుంది. నేను నా విధంగా నా పరంగా నేను ఏమన్నా హెల్ప్ చేద్దామని చేసినా కూడా ఈ 9 మంది చెడుగానే చూస్తారు కానీ మంచిగానే చూడరు. సో ఇవన్నీ ఫేస్ చేయాలి అని అంటే నిజంగా సింగిల్ పేరెంట్ కానీ ఒకవేళ పిల్లలు లేకున్నా ఒకవేళ విడిపోయినా కూడా చాలా కష్టం అండి. ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ఇంకా నా వల్ల కాదు ఇవన్నీ నేను చేయలేను అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్తో తన సొంత నిర్ణయంతో ఒక పెళ్లి చేసుకుంటే మీకు ఎవరికైనా నష్టమా, మీకేం నష్టం కదా. ఇంకా మనం ఏం చేయాలి, మంచి మనసుతో కొన్ని రోజులు కష్టపడింది పాపం, పెళ్ళైన సంవత్సరానికి భర్త అర్ధాంతరంగా యాక్సిడెంట్ లో పోయాడు, ఇవాళ ఆమె జీవితం బాగుపడింది అనేసి మీరు సపోర్ట్ చేస్తే నిజంగా మీరు చాలా మంచి మనసు కదా, చాలా పెద్ద మనసు. ఇంకా కొంతమంది దరిద్రులు అండి ఏం చేస్తారంటే ఫస్ట్ వాడు పోయాడు కదా రెండోది కూడా ఇలాగే అయిపోతుంది అనే వాళ్ళు ఉంటారండి. రెండోది కూడా ఇలాగ అయిపోతుంది అంటే వాళ్ళకి ఎంత అంటే కడుపులో మండుతుందో, ఎందుకు అలా చేస్తారో కూడా తెలియదండి. చాలా మంది అలాగే ఉంటారు. కాకపోతే ఇంకొక సెకండ్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరేం అంటే ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ నిర్ణయం తీసుకుంటే ముందు అసలు ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు అంటే ఒకవేళ ఆరోగ్య సమస్యల వల్ల అతను చనిపోయినా, యాక్సిడెంట్లో పోయినా ఓకే, దానికి మనం ఏం చేయలేము. మీరు భార్యతో పడక విడాకులు తీసుకున్నప్పుడు ఈ రెండోసారి చేసుకునేటప్పుడు ఆ పాతవన్నీ రిపీట్ కాకుండా ఇంతకు ముందు జీవితంలో మీరు ఏం తప్పులు చేశారో అంటే పాస్ట్లో ఏ కారణాల వల్ల మీరు విడిపోయారో అవి మళ్ళీ రిపీట్ కాకుండా వాటిని సరిదిద్దుకుంటే తప్పులతో సరిదిద్దుకొని మీరు రెండో పెళ్లి చేసుకుంటే కొంచెం బాగుపడుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ పెళ్లిలో ఏదో మనస్పర్ధలు వచ్చాయి, అతను చెప్పింది మీకు అర్థం కాలేదు, మీరు చెప్పింది అతను అర్థం కాలేదు, సరే ఇప్పుడు ఏం చేయాలా, సరే అప్పుడు ఏదో నా తప్పు కూడా ఉండొచ్చు కదా, నేను కూడా కొంచెం సరి చేసుకుంటే మంచిది. చీటికి మాటికి నేను గట్టిగా అరిచాను, చీటికి మాటికి అతన్ని నేను అవమానించాను, ఆమెను కూడా అవమానించాను, కాబట్టి ఈసారి రెండోసారి నేను మళ్ళీ ఇంకొకరి నా జీవితాల్లోకి నేను ఆహ్వానిస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటే నాకు మంచిది కదా అనేది ఒకసారి మళ్ళీ మీరు ఆ తప్పులు రిపీట్ కాకుండా చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనమాట. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, ఇంకొకటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా పెళ్లి చేసుకుంటే ముందు నేనైతే 100 సార్లు చెప్తానండి. మీ ఇంట్లో నిజంగా ఆవిడికి ఒక బాబో పాపో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నారు. సో పెళ్లి చేసుకునేటప్పుడు పర్లేదు, నీ కొడుకు నా కొడుకే, మీ అబ్బాయి నా అబ్బాయే ఇలా అంటారు. ఇదంతా ఏంటంటే ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు. పెళ్లి అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నీ పిల్లల్ని కూడా అతను మంచి మనసుతో తండ్రిగా అతను ఆహ్వానిస్తాడా, మరి సొంత తండ్రిగా అతను చూస్తాడా, ప్లస్ పిల్లలు కూడా తన తండ్రిగా చూస్తారా అనేది కూడా ఇవన్నీ కూడా మనం గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎస్ ఎవ్రీథింగ్ మంచిది నేను బాగుంటాను అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే మంచిదండి. లేకపోతే ఏమవుతుందంటే పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మళ్ళీ ఇంకొక సమస్యలు వస్తాయి. అంటే కొంతమంది అంటే నేను చాలా మంది ఫ్యామిలీస్ చూశాను రాజు గారు, ఈ మధ్య ఏంటంటే మగవాళ్ళు చాలా పెద్ద మనసుతో ఒకవేళ నిజంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదే జీవితాంతం నాకు అసలు మన ఇద్దరికి పిల్లలు అవసరం లేదు, నీకున్న అమ్మాయే మన అమ్మాయి అనుకొని చేసుకో మనమిద్దరం. నేను 2-3 ఫ్యామిలీస్ చూసానండి. అంటే అలా పెద్ద మనసుతో ఉండేవాళ్ళు నిజంగా జీవితాంతం వాళ్ళు సుఖంగా ఉంటారు. లేదు నీ శరీరాన్నే నేను కోరుకుంటున్నాను, నిన్ను కాదు, నీ పిల్లల్ని కాదు, నీ ఫ్యామిలీని కాదు అని అనుకున్న వాళ్ళు మాత్రం అలా చేసుకుంటే మాత్రం ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఆ వచ్చే మారుడి తండ్రితో వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చేసుకుంటే ముందు అంటే ఇది మీ ఇండివిజువల్ చాయిస్, మీరు మిమ్మల్ని చేసుకోకూడదని ఎవరు అన్నారు, అనడానికి ఎవరికి రైట్ లేదు. చేసుకుంటే ముందు మాత్రం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని చేసుకుంటే చాలా మంచిదండి. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్ట్. రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి. ఆల్రెడీ ఒకసారి నరకంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళా నరకంలోనే ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.